2 నుంచి టీజర్ వచ్చింది కదా, సో అందులో మెయిన్ ఒక పర్టికులర్ సీన్ అది చాలా వైరల్ అవుతుంది. త్రిశూలం అనేది ఇట్లా తిప్పగానే తలకాయ త్రిశూలం ఇలా తిరుగుతా నడుచుకుంటూ పోతా మెడ చుట్టూ తిరుగుతూ అందరినీ చంపేస్తున్నారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారు బోయపాటి గారు? మా బాగా ఇంత మాస్ అన్న మొగుడు చూపిస్తున్నారు మీరు ఆ ఏజ్లో. ఏదైనా నేను చెప్పాను, ఈయన ఉన్న సీనియారిటీలో అంత మాస్ చూపెట్టాను. నిజంగా హ్యాట్సాప్ బాలయ్య గారు అండ్ బోయపాటి గారు. అంటే మాస్ సినిమాలు తీయడంలో మిమ్మల్ని మించి ఎవరు చేయలేరు బోయపాటి గారు అండ్ బాలయ్య. ఇద్దరి కాంబినేషన్లో ఏ సినిమా ఫ్లాప్ అవ్వలేదు. అన్ని బ్లాక్ బస్టర్లు, ఇది కూడా బ్లాక్ బస్టర్ అన్న. ఇప్పుడు యంగ్ హీరోలు అందరూ కూడా ఒక 3-4 సంవత్సరాలకి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు, కానీ బాలయ్య బాబు గారు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా, అది పక్కా హిట్. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ సెలెక్షన్ ఫస్ట్ జనాలకి ఏం కావాలి? మాస్ ఫ్యామిలీ డ్రామా ఉండాలి, మాస్ 4 స్టెప్పులు చాలు. అది జనాల పల్స్ పట్టాడు. అందుకు జనాలకు తగ్గట్టు మాస్ ఫైట్, ఒక సెంటిమెంట్ స్టోరీ, 4 డ్యాన్సులు, 4 పాటలకి 2 రొమాన్స్ చాలు. అంటే అటు పాలిటిక్స్ కావచ్చు, ఇటు సినిమాలు అన్నీ కూడా ఫుల్ బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళని ఇద్దరు కూడా సాటిస్ఫై చేస్తున్నారు. సో ఇట్లాంటి హీరోలు అంటే ఆయన జనరేషన్కి తగ్గ హీరోలు అందరూ కూడా వెనక్కి తగ్గారు. సో మీరు ఈయన ఒక్కడే మొత్తం కంటిన్యూస్గా ముందుకు వెళ్తాడు. సో ఎట్లా ఏం చెప్తారు ఆయన? హిందూపురం ఎమ్మెల్యే అక్కడ అది చూసుకుంటూ ఆ పనులు అక్కడ చేస్తూ మళ్ళీ ఇక్కడ సినిమాలు కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇవన్నీ చూసుకోవడం, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఇవన్నీ చేస్తున్నా. అసలు ఈయన టైం ఎక్కడ దొరుకుతుంది నాకు అర్థం కాదు. మిగతా వాళ్ళందరూ ఫారిన్ ట్రిప్లని అక్కడ ఇక్కడ వెళ్తున్నారు. ఈయన అసలు ఎప్పుడు వెళ్తారో అర్థం కాదు. షూటింగ్లు ఇక్కడ అసెంబ్లీ ఇది తప్ప బయట ఎక్కడ చూడట్లే మనం. అని కొంచెం రెస్ట్ తీసుకోండి, మీరుగా ఫారిన్ ట్రిప్లోకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సినిమాలు చాలా చేశారు, బట్ మీ సినిమాలు ఎప్పుడు వచ్చినా వెయిటింగ్. అంటే త్రిశూలం తిరగడం అనేది చాలా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది చాలా మంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమన్నా బాలయ్య యాక్ట్ అయింది అంటున్నారు. మీరు ఎలా చెప్తారు? ఒక విషయం, రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు ఒక స్టేజ్ పైన. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వీళ్ళందరూ తొడలు కొట్టినా సినిమాలు వేసినా ఎవరు చూడరు. ఒక బాలయ్య కొట్టి బాలయ్యతో చేస్తేనే అది జనాలు నచ్చుతుంది. అది బాలయ్యకి తప్ప ఎవరికి సాధ్యం కాదు. అది బాలయ్య సినిమాలో గ్రావిటీ చచ్చిపోయింది అంటే ఎందుకు? ఎక్కడ ఉంది? మీలాంటి జనాలు ఏం చేస్తున్నారంటే దాన్ని చంపేస్తున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన అంటే ఆయనకున్నది ఏంటంటే అండి, సినిమాని ఆయన మాస్. అంటే ఆయన సినిమాని ఆయన అభిమానులు మిగతా అభిమానులు కూడా ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని. అది ఆయన తప్ప వేరే హీరోతో అయితే కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు డ్యాన్స్ ప్రతి ఒక్కరికి పోటీగా డ్యాన్స్ చేస్తున్నారు. అట్లయితే డ్యాన్స్ గురించి కూడా కంపేర్ చేయొచ్చు, కానీ మన కోసం ఆయన సినిమాలు చేస్తున్నారు. థ్యాంక్స్.